వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంలోని ఇల్లందు పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ ఇల్లందు నియోజకవర్గ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచనల మేరకు మరియు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీమతి బానోతో హరిప్రియ నాయక్ సూచన మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు సిలివేరి సత్యనారాయణ మరియు పట్టణ ప్రధాన కార్యదర్శి పరుచూరి వెంకటేశ్వర్లు ప్రొఫెసర్ శ్రీ జయశంకర్ సార్ని చిత్రపటానికి నివాళులర్పించి గులాబీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా నియోజకవర్గ ప్రజలకు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని ఉద్యమ నేత రథసారథి కేసీఆర్ బీఆర్ఎస్ ను స్థాపించారు అని అన్నారు. ఎన్నో ఏళ్ల పోరాటంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లక్ష్యం నెరవేరిందన్నారు. అధికార గర్వంతో ఉన్న ఆనాటి కాంగ్రెస్ సర్కార్ మెడలు వంచి రాష్ట్ర సాధన కోసం కృషి చేసి కుట్రలు, ప్రలోభాలతో ఉద్యమాన్ని ఆపాలని కాంగ్రెస్ చూసిందని, రాష్ట్రం సిద్ధించాక తొలి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ నాయకత్వంలోనే అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో సమస్యల్ని పరిష్కరించింది. ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ నిలిచిపోయిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పింగిలి అనూహ్య, దండు సారయ్య, మాజీ కౌన్సిలర్లు లలిత శారద, తార, పద్మావతి, మహిళా ప్రెసిడెంట్ ధనలక్ష్మి, ప్రధాన కార్యదర్శి సరిత, మండల ప్రధాన కార్యదర్శి రేణుక, పరుచూరి వెంకటేశ్వర్లు, సిరిమల్లె రాజు, ఆర్మీ రవి, గిన్నెరపు రాజేష్, బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం రేవంత్ పోవాలి కేసీఆర్ రావాలి 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 జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి ధన్యవాదాలు నాయకత్వం వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై బీఆర్ఎస్ వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ వర్ధిల్లాలి వర్ధిల్లాలి బీఆర్ఎస్ పార్టీ వర్ధిల్లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఇల్లందు పట్టణంలో పార్టీ ఆఫీస్ నందు మనం పార్టీ జెండా ఆవిష్కరిస్తూ కేసీఆర్ గారు ఏ ఆశయంతో అయితే ఈరోజు ఈ పార్టీని నిర్మించారో దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాలు 60-70 సంవత్సరాలు జరగనటువంటి అభివృద్ధి కేసీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఈ తెలంగాణని ప్రత్యేకంగా అభివృద్ధి చేయడం జరిగింది. అన్ని రకాలుగా విద్య కానీ, వైద్యంలో కానీ ఇవాళ మనం చూస్తూనే ఉన్నాం. ఇది కేసీఆర్ గారు 100 పడకల హాస్పిటల్ నిర్మించడం, ఇట్లా ఎన్నో బృహత్తమైన కార్యక్రమాలు ఆయన చేపట్టి ఈరోజు తెలంగాణని అన్ని రాష్ట్రాల కన్నా ముందుంచాలనే ఆయన తాపత్రయానికి, అలాగే ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో మళ్ళా మన అందరం కూడా కష్టపడి కేసీఆర్ గారిని సీఎం సీట్లో కూర్చోటంత వరకు ఈ పార్టీని మనం బలోపేతం చేస్తూ మళ్ళా రాజీ లేని పోరాటం. ఇవాళ కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీ కూడా సరిగా ఇంప్లిమెంట్ చేయకుండా ఇవ్వని హామీలు ఏవో కొన్ని చూపిస్తూ వాళ్ళు చాలా పబ్బం గడుపుకుంటున్నారు. కానీ రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఇక్కడ ఉనికి కోల్పోవడం గ్యారంటీ. కేసీఆర్ గారు సీఎం సీట్లో 2029లో ఖచ్చితంగా ఆయన్ని కూర్చోబెట్టడానికి మనందరం కూడా ప్రతి కార్యకర్త కృషి చేసి సైనికుల్లా పోరాడి పార్టీని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. భారత రాష్ట్ర సమితి 25వ సంవత్సరం పూర్తి చేసుకొని 26వ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన మండల టౌన్ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి గ్రామాలలో కూడా ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నారు.
ప్రతి గ్రామంలో కూడా పండగలా జరుపుకుంటున్నారు. మరి కేసీఆర్, కేటీఆర్ అలాగే మన మాజీ ఎమ్మెల్యే హరిప్రియమ్మ ఆదేశాల మేరకు ప్రతి చోట కూడా ఈ జెండా పండుగ అనేది జరుపుకుంటున్నారు. ఈ జెండా పండుగ జరుపుకోవడం మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి వచ్చిన అందరి నాయకులు మరొకసారి అందరికి కూడా మరి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష తెలుపుకుంటూ మరి రాబోయే రోజులలో మళ్ళీ మన కేసీఆర్ మన బాపునే సీఎంగా చూడబోతున్నాము. మా అందరి కృషి కూడా మరి రాబోయే రోజులలో మన బాపు సీఎం అవుతారని గట్టి నమ్మకంతో మరి ఈ జెండా పండుగ కూడా ముందు కూడా ఇంకా భారీ ఎత్తున చేసుకుంటామని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, జై హరిప్రియమ్మ. మనం అడుగు పెడుతున్నాం. ఈ అడుగు అనేది రాబోయే అసెంబ్లీలో సీఎంగా మన కేసీఆర్ గారిని చూస్తామని మన అందరి ఆశయం ఇది. ఈ అడుగు మనం ఎక్కడ కూడా వెనక వేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పి అబద్ధాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం వేలుతుందో ఇవాళ నిజంగా ఆర్టీసీ కార్మికుడిని పొట్టన పెట్టుకున్న ఈ రాజ్యాన్ని చూస్తుంటే నిజంగా ఈ గవర్నమెంట్ని ఏ విధంగా అణగదొక్కాలనేది ఈ రోజు నుంచెల్లే మనం పునాదిగా మనం నాంది చేయాలని కోరుకుంటూ నిజంగా మనము రాష్ట్రాన్ని సాధించుకునడంలో మన కేసీఆర్ గారు ఆ రోజు పులి నోట్ల తలా పెట్టి ఏదైతే ప్రాణాలకు త్యాగం చేసి ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నారో అలాంటి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్న ఈ గవర్నమెంట్ని తొక్కడం కోసం మనం ఆరునిశలు కష్టపడి పనిచేయాల్సిన అవసరం మన బాధ్యత కనుక ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 25 సంవత్సరాల సందర్భంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ ప్రతి గ్రామాల్లో, ప్రతి పట్టణాల్లో, ప్రతి వాడలో, గూడాలలో అన్ని దుక్కులో కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ పండుగ చేసుకుంటారు. ప్రతి ఒక్క ప్రజలు తెలంగాణ బిడ్డలు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా అందరూ సంతోషంగా జరుపుకుంటున్న పండుగ మన తెలంగాణ పండుగ బీఆర్ఎస్ పండుగ జెండా ఆవిష్కరణ. ఈ జెండా ఆవిష్కరణని ఇంతవరకు మన తెలంగాణ తీసుకొచ్చిన మన బాపు, మన ముద్దు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ కేసీఆర్ సార్. కేసీఆర్ గారికి మనం ప్రత్యేకంగా మన తెలంగాణ బిడ్డలమై మనం రుణపడి ఉన్నాము. మా కేసీఆర్ సార్ని గెలిపించుకొని మళ్ళీ కూడా ఇల్లెందులో గులాబీ జెండా ఎగరాలి, మా ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ గారు ఎమ్మెల్యేగా ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఎప్పటి వరకు ఏ రోజు కూడా ఎన్నలేని విధంగా కష్టపడి బీఆర్ఎస్ పార్టీ కోసం మా ఇల్లెందు ప్రజలు, మా ఇల్లెందు టౌన్ మండలం కానీ బీఆర్ఎస్ కోసం కష్టపడతాం. ఎవరు ఎన్ని మాటలు చెప్పినా ఎటు ఏం చేసేది ఏం లేదు. బీఆర్ఎస్ కోసం కష్టపడి తిరిగే వాళ్ళం, బీఆర్ఎస్ కోసం పాటుపడతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ పార్టీ 25వ దినోత్సవ వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, మన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన తారక రామారావు గారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కి, బీఆర్ఎస్ కార్యదర్శి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి పట్టణ మండల నాయకులకు, వార్డు నాయకులకు అందరికీ కూడా పేరు పేరున బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి కూడా కేసీఆర్ సార్ ఎంతో కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందు వరుసలో ఉండి ఏ రాష్ట్రం కూడా ఇంత త్వరగా అభివృద్ధి చేయలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజున భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అలాగే జిల్లా అధ్యక్షుడు రేఖాంతరావు గారి పిలుపు మేరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన హరిప్రియ నాయక్ గారి ఆదేశం మేరకు ఇలా నియోజకవర్గ కార్యాలయం వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాన గులాబీ జెండా ఆవిష్కరణ పేరుతోని పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ సంతోషంగా ఇవాళ మన ఈ గులాబీ జెండాని గుండెలకు హత్తుకొని మరొకసారి మళ్ళా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పునరంకితం కావడానికి ముందుకు రావడం జరుగుతూ ఉంది. అధికారంలో లేకున్నా కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ప్రజల పక్షాన ఉండి ఆ రోజు 2001లో భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిన సందర్భంగా ఆ రోజు వివిధ రాజకీయ పార్టీలు, వివిధ కొంతమంది పెద్దలు ఈ యొక్క రాష్ట్ర సమితి పుట్టి ఇది మగలో పుట్టి గుబ్బలో
పోతుందని చెప్పి ఆక్షేపించిన నాయకులకి చెంపపెట్టులాగా ఇలా భారత రాష్ట్ర సమితి ఉద్భవించడం జరిగింది. పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ఉంచడం జరిగింది. 2001 నుంచి 14 వరకు ఉద్యమ పార్టీగా, 14 తర్వాత నుంచి 10 సంవత్సరాలు ఒక అధికార పార్టీగా, ఈరోజు 2.5 సంవత్సరాలు ప్రతిపక్ష పార్టీగా మూడు రకాల కార్యక్రమాల్ని, 3 రకాల అంశాలన్నింటినీ కూడా ఇలా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధానంగా ఉండి ఇలా ప్రజలకు అండగా ఉండడం జరుగుతూ ఉంది. అలాగే ఈ రోజున్న రాష్ట్రం దేశంలో నెంబర్ 1 కావడానికి ప్రధాన కారణం తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారు ఏ రోజైతే అధికారంలోకి వచ్చిండ్రో నిధులు, నియామకాలు, అలాగే నీళ్లు అనే ఒక ట్యాగ్లైన్తో ముందుకు రావడం జరిగింది. అదే పద్ధతిలో ఇలా లక్షల కోట్ల రూపాయల ఈ నిధులని ఇలా బడ్జెట్గా పెట్టుకునే పరిస్థితి తీసుకురావడం జరిగింది. అలాగే ఇలా నీటి విషయానికి వస్తే ప్రజలకి ఆ రోజు బిందెలు పట్టుకొని ఇంటింటికి పోయే పరిస్థితి ఉంటే ఇలా మిషన్ భగీరథతోని ప్రతి మహిళ తన ఇంట్లో నీళ్లు పట్టుకునే విధంగా ఇలా మంచినీటి దాహార్తిని తీర్చిన మహనీయుడు కేసీఆర్ గారు. అలాగే రైతులు నీళ్లు లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఈ యొక్క రైతాంగాన్ని అందరికీ కూడా నీటి సౌకర్యం కల్పించాలా, నీటి పారుదల కల్పించాలని చెప్పి ఇలా కాళేశ్వరం అనే ప్రాజెక్టుని ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టుని తీసుకొచ్చి ఇలా మన రైతులందరికీ కూడా మనకు పంటలు పండడానికి అనుకూలంగా నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇవాళ ఏం జరుగుతూ ఉంది, ఇవాళ కాళేశ్వరంలో ఒక్క పిల్లర్ క్రాకులు, కేవలం దానిలో క్రాకులు ఇవ్వడంతోనే కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి అలా మొత్తం కూడా అబాస్పాలన చేయడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. కానీ వాళ్ళు వేసిన కమిషన్నే ఇలా కోర్టు తిప్పుకొట్టి చెంపు పెట్టేలాగా ఆ ఒక కేసుని పక్కన పెట్టడం జరిగింది. ఆ ఒక ప్రాజెక్టుని వినియోగించుకొని ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వీళ్ళు ఒక నిర్వాహకం బాగలేక, కానీ ఆ ప్రాజెక్టుని కరెక్ట్గా వినియోగించుకున్నట్టయితే ఇలా రైతులందరికీ కూడా, రైతాంగం అందరికీ కూడా మంచి నీటి సౌకర్యం లభించేది ఉండే. వీళ్ళ కుట్ర వల్ల ఇలా తెలంగాణ రైతాంగం అంతా కూడా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇవన్నీ గమనించిన తెలంగాణ ప్రజలు ఇలా ఏదైతే రేవంత్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల్లో అన్ని హామీలు ఇస్తామని చెప్పి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని మేమంతా కూడా ఎక్కడో తీసుకెళ్లి దీన్ని అభివృద్ధిలో ఉంచుతామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పడం జరిగింది. కానీ ఏ ఒక్క హామీ కూడా, ఇచ్చిన 6 హామీలు కానీ 420 అంశాలు కానీ ఎక్కడ కూడా వీళ్ళు వాటి అమలు పరిచని పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మిత్రులారా, ఈ రోజున్న తెలంగాణ ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటా ఉన్నారు, బాపుని ఇలా రాష్ట్రం నుంచి, మన తెలంగాణ ప్రభుత్వం నుంచి పక్కకు పెట్టిన తర్వాత ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక ఇబ్బందులు పాల్పడుతూ ఉంది. మళ్ళా ఈరోజు కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. అదే రకంగా ఎక్కడికి మన నాయకులు వెళ్ళినా, కేటీఆర్ గారు వెళ్ళినా, హరీష్ రావు గారు వెళ్ళినా, కేసీఆర్ గారు వెళ్ళినా రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. ఇలా అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు పెన్షన్లు ఇస్తా అని చెప్పి పెన్షన్ పరిస్థితి, అనేక రకమైన ఇబ్బందులు రైతులకి, రైతు బంధు విషయంలో ఇబ్బంది పెట్టడము, రైతు రుణమాఫీ విషయంలో ఇబ్బంది పెట్టడము, ప్రజల్ని అనేకంగా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా కంకణబద్దులై రేపు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ గారిని మరొక్కసారి ముఖ్యమంత్రి చేసేందుకు మేమందరం కూడా కంకణబద్దులై ముందుకొస్తామని, అందరం కూడా దానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ, సహచర మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.